గర్వేంట్రా చెప్తా. ఏంటి సార్ అలా ఉన్నారు? ఏం లేదు మేడం, ఈ బెస్ట్ బ్యాచ్ వెళ్ళిపోతుందని అలా ఉన్నారా సార్? అలా ఏం లేదు మేడం, మన కాలేజ్ నుంచి వెళ్ళే ప్రతి బ్యాచ్ కూడా నాకు బెస్ట్ బ్యాచ్. ఈ బ్యాచ్ మనకు స్పెషల్ మేడం. ఎలా సార్, కాలేజ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు కదా 30th బ్యాచ్. Senior, permission granted. వస్తున్నాం, ఫేర్వెల్కి వస్తున్నాం. Girls. It's not funeral, it's funeral. Let's enjoy the funeral. ఏమైంది బ్రో? కాలేజ్ అయిపోయింది, కాలేజ్కి ఎందుకు వచ్చావు బ్రో? కాలేజీలో చాలా మెమరీస్ వచ్చాం. చెప్పు బ్రో కొన్ని. కాలేజీలో ఓపెన్ చేస్తే ఒక విద్యార్థి భవిష్యత్తు నిర్మాణంలో విద్యాశాఖ కీలకమైన పాత్ర పోషిస్తోంది. విద్యకు కొత్త దారులు చూపుతూ విజ్ఞానానికి వేదికగా నిలుస్తున్న రాణి తిరుమల్ దేవి కాలేజ్ ఆఫ్ సైన్సెస్ గురించి మనం తెలుసుకుందాం. మన కళాశాల విద్యకు పునాదులుగా నిలిచే విలువలను, ఆచారాలను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో జరుగుతోంది. అధునాతన సదుపాయాలు, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, విద్యార్థుల ప్రగతి అనువైన వాతావరణంలో రాణి తిరుమల్ దేవి కాలేజ్ ఆఫ్ సైన్సెస్ మొదటి స్థానంలో ఉంది. విద్య అనేది భవిష్యత్తుకు బలమైన మూలం. రాణి తిరుమల్ దేవి కాలేజ్ విద్యార్థులను ఉత్తమ భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తుంది. మీ కెరియర్ను నిర్మించుకునేందుకు మన కళాశాల ప్రతి నిమిషం కృషి చేస్తుంది. రాణి తిరుమల్ దేవి కళాశాల అనగా RTD, ఎంటర్ టు లర్న్, గో ఫర్త్ టు సర్వ్. ఇక్కడ విద్యార్థులకు వివిధ విభాగాల్లో ఉన్నత విద్యను అందించే ప్రోగ్రాంలు ఉన్నాయి. బీకామ్, BSc, బయోటెక్ వంటి కోర్సులు, పరిశోధన, ప్రాక్టికల్ లెర్నింగ్లకు అత్యున్నత స్థాయి ప్రయోగశాల, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి. ఈ విశ్వంలోని అనేక కోట్ల జీవరాశులలో ఉత్తమమైనది మానవ జన్మ. మానవుడు తన జ్ఞానాన్ని, తెలివితేటల్ని అభివృద్ధి చేసుకోవటానికి విద్య చాలా అవసరం. పూర్వం విద్య అంటే జ్ఞానాన్ని సంపాదించటమే. కానీ ప్రస్తుత కాలంలో విద్య అంటే జ్ఞానంతో పాటు మంచి ఉద్యోగంతో ఉన్నత స్థితికి చేరటమే. ప్రతి విద్యార్థి జీవితంలో డిగ్రీ విద్య అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడి నుండే విద్యార్థులు తమ జీవిత మార్గాన్ని నిర్దేశించుకుంటారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, సమాజ సేవ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయటమే మా లక్ష్యం. అది శ్యామ్, మన కాలేజ్ గురించి. అవును బ్రో, మన కాలేజ్ గురించి చెప్పావు, మన సార్ల గురించి కూడా కొంచెం చెప్తావా? మన సార్ వాళ్ళది ఎవరి గురించి చెప్పండి? ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పు. ప్రిన్సిపల్ సారా? బెల్ట్ టైట్గా పెట్టుకో. రెడీనా?
గూస్ బాంబ్స్ వస్తున్నాయి బ్రో. అవును బ్రో, ప్రిన్సిపల్ సార్ గురించి కూడా చెప్పావు కదా, కరెస్పాండెంట్ సార్ గురించి కూడా కొంచెం చెప్తావా? తరుణ్ సార్ గురించా? తరుణ్ సార్ గురించి చెప్పాలంటే మీరు ప్యాక్ అయిపోతారు. ఏంటి బ్రో? యా, సార్ రేంజ్ వేరు, సార్ స్టేటస్ వేరు. మన కాలేజీలో గ్రీనరీ చాలా బాగుంది బ్రో. ఆ గ్రీనరీ వెనకాల ఉండేది ఎవరు తెలుసా? ఎవరు బ్రో? మన కాలేజ్ VP. टाइगर का हुक्म। It was at this moment that he knew he fucked up. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. మీ ఫ్రెండే కదా బ్రో? అవును శ్యామ్, స్టార్టింగ్ లో వాడు చాలా మాస్ గా తిరిగేటోడు. మన గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ వాడిని మార్చింది ఒకే ఒక్కసారి. ఏ సార్ బ్రో? శర్మ. బ్రో మన కాలేజీలో ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ లేదా బ్రో? నీకు సినిమా యాక్టర్ బాలయ్య తెలుసా? తెలుసు బ్రో. బాలయ్యకి ఒక వీర అభిమాని ఉన్నారు. ఎవరు బ్రో? డాకు యువరాజ్. బ్రో వాళ్ళిద్దరు చాలా బాగా క్లోజ్ గా బాగా గొడవ పడుతున్నారు, ఇప్పుడు బాగా క్లోజ్ గా ఉంటారు. ఏం బ్రో అట్లా ఉండడం? వాళ్ళు కూడా స్టార్టింగ్ లో కొట్లాడే వాళ్ళే, కానీ ఇప్పుడు బాగా కలిసి మంచి ఫ్రెండ్స్ అయినారు. ఎవరిని చూసి నడుచున్నారు బ్రో అలా? మన కాలేజీలో మంచి కాంబో ఉంది. ఎవరు వాళ్ళు? శివ సార్, వినోద్ సార్. వాళ్ళ కాంబో ఎంత బాగుంటదంటే మిగతా వాళ్ళకి అసూయ, అంత మంచి కాంబో వాళ్ళది. అవునా బ్రో? అవును.
ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్లు నిలవాలే. అవును బ్రో, మన కాలేజ్ సార్ గురించి అందరి గురించి బాగా చెప్పావు. మన కాలేజ్ రూల్స్ గురించి చెప్తావా? స్ట్రిక్ట్ ఉంటుందా లేదు? మన కాలేజ్ రూల్సా? అవును, చెప్పడం ఎందుకు, డైరెక్ట్ చూపిస్తా. హిందీలో మాట్లాడండి అయ్యా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. It was at this moment that he knew he fucked up. Catch him. ఓకే సార్. Bye bye. जिंदगी जीने का पल्स पकड़ो, विक्ट्री का हाइट्स पीक्स पकड़ो, जिंदगी का छोड़ो, बैरिकेड्स तोड़ो, बाउंड्रीज लगे दो, लाइटनिंग लो ना स्पीड पकड़ो, लाइफ लो उन्ना जॉय पकड़ो, चूड़ू चूड़ू फ्रेंडो, हैप्पीनेस विंडो. Can't escape from this college. ఏ మనిషిని కానే నిర్జీవపు రాజునే కంప్యూటర్ కాముడినే. ఆగండి, ఎమోషన్ అవ్వకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. బ్రో, మన కాలేజీలో క్యాస్ట్ ఫీలింగ్ యుగోస్ ఏమైనా ఉన్నాయా బ్రో? అలానన్నీ ఏం లేవు శ్యామ్. నీకు మొన్ననే చెప్పినాం కదా ఈక్వాలిటీ ఎట్లా ఉంటుందో. నా కాదు బ్రో, మన వాళ్ళకి కూడా చూపిద్దామా? మన వాళ్ళకే చూపిద్దాం. రే శ్యామ్, రారా. డాడీ పోతున్నావు? క్లాస్ పోతానా బ్రో? లే బ్రో, మీరు జూనియర్స్ కదా, మీకు మా కాలేజ్ గురించి కొన్ని చెప్పాలి వింటారా? చెప్పు బ్రో. మన కాలేజీలో ప్రిన్సిపల్ ఒకటే క్లాస్ ఎందుకు పెట్టాడు తెలుసా? ఎందుకు బ్రో? మనమంతా ఒకటే క్లాస్లో షేర్ చేసుకొని మనమంతా కలిసి ఉండాలని ఒకటే క్లాస్ పెట్టినాడు. అవునా? ఈక్వాలిటీగా ఉండాలని పెట్టినాడు. అందరు ఈక్వల్ అని చెప్దామని పెట్టినాడు. వా అన్నా, వా సూపర్ అన్నా. వేరే సర్లే, తీసుకొని క్లాస్కి పో. ఇన్ని రోజులు మీరు కాలేజీలో ఎట్లా ఎంజాయ్ చేశారు బ్రో? దాని గురించి ఎందుకు శ్యామ్, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. చెప్పడం ఎందుకు, నువ్వే చూడు.
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులే అంటే కాలేజ్ కాబట్టి చాయ్ బంకులు చదవస్తాను అని చెప్పి హ్యాపీగా తిరుగుతాను. కాలేజ్ అయిపోయిన తర్వాత చాయ్ బంకులు చదవస్తాను పోగలం కానీ కాలేజ్ రాలేదు కదా. కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తూ చిన్ననాటి చేతలన్నీ చెంతలే తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఏడ్సాగు నేను విన్నాను నీ బాధ నాకు తెలిసింది ఈసారి ఫేవరెల్ చేసేది నేనే మీకు మంచి ట్రిబ్యూట్ ఇచ్చి పంపిస్తా ఫీల్ కాకండి ఇప్పుడు కాలేజ్ ఎండింగ్ వచ్చింది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? కాలేజ్ని చాలా మిస్ అవుతాం. అప్పుడప్పుడు తెచ్చే క్యాంటీన్ కూడా మిస్ అవుతాం. క్యాంటీన్ క్లోజ్ చేసినప్పుడు జోహరా మార్ట్కి మిస్ అవుతాం. టోటల్గా కాలేజ్కి మిస్ అవుతాం. ప్రిన్సిపల్తో మాకున్న బాండింగ్ మిస్ అవుతాం. ఫ్యాకల్టీతో మేము చేసిన జోకులు మిస్ అవుతాం. క్లాస్లో మేము తిన్న స్నాక్స్ మిస్ అవుతాం. ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతాం. మేము చేసే అల్లరి బాగా మిస్ అవుతాం. క్లాస్లో సార్స్ కామెంట్ చేసి బాయ్స్ని కామెంట్ చేసి స్నాక్స్ తెచ్చుకొని తింటాం. ప్రిన్సిపల్ సార్తో బాండింగ్, వినోద్ సార్తో గొడవ పడ్డాం. మొత్తం అన్ని మిస్ అవుతాం. క్యాంపస్ని ఫుల్ మిస్ అవుతాం. మెయిన్ మా క్లాస్ బాయ్స్ కొంతమందిని ఎక్కువ మిస్ అయిపోతాం. మంచిగా ఉండింది, ఒక బ్రదర్ లాగా బాగా చూసుకున్నారు కేర్గా. ఈ బాండింగ్ మళ్ళీ మళ్ళీ రాదు. చాలా ఫీల్ అవుతున్నాం కానీ బయట లేదు. మంచిగా ఉండింది. 3 years బాగా చదువుకున్నాం, బాగా ఎంజాయ్ చేసినాం. మంచిగా చదువుకున్నాం, మంచిగా అల్లరి చేసినాం. అన్నీ ఉన్నాయి. మళ్ళీ కాలేజ్ లైఫ్ రాదు, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. జూనియర్స్ మీరు కూడా అలాగే మంచిగా ఎంజాయ్ చేయండి, అల్లరి చేయండి, చదువుకోండి, అన్నీ చేయండి, మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. We will really miss you all. మీరు ఈ ఫంక్షన్ కోసము నేను గమనిస్తున్న బాగా వారం రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు. ఇదే ఫ్యూచర్లో ఇదే విధంగా మీరు కష్టపడకపోతే మీ లైఫ్ కూడా బాగుంటున్నది నా యొక్క అభిప్రాయము. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. జాయిన్ అయ్యేప్పటికీ
ఫైనల్ ఇయర్ వచ్చినప్పటికీ మీలో చాలా చేంజెస్ నేను గమనించినాను. కాబట్టి ఈ చేంజెస్ మీ లైఫ్లో కూడా బాగా మంచి రిజల్ట్ వస్తాయనేది నా యొక్క మంచి అభిప్రాయం. ప్రతి సంవత్సరము ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో బ్యాచ్ వస్తూ ఉంటుంది. కొన్ని బ్యాచెస్ని మనం చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాము, కానీ కొన్ని బ్యాచెస్ మాత్రం అప్పుడే వెళ్ళిపోతున్నారా అని భావన వస్తుంది. అలాంటి బ్యాచెస్లో మీది కూడా ఒకటి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలేజీలో మీరు చాలా నేర్చుకున్నారని, ఈ కాలేజీ మీకు చాలా నేర్పించిందని మేము భావిస్తున్నాము. ఈ కాలేజీ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో మీ యొక్క పాత్ర ఉంది. ఎన్నో ఈవెంట్స్ మీరు పార్టిసిపేట్ చేశారు, సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు, స్పోర్ట్స్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో మీ లైఫ్ని గైడ్ చేసేందుకు మా కాలేజీ ఒక ప్లాట్ఫామ్లో ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో ఈ ఏవి అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. మేము కూడా చాలా కష్టపడి తీసాము, నచ్చే ఉంటుంది. నెక్స్ట్ ఈ 3 yearsలో మేము కాలేజీలో చేసిన మూమెంట్స్ కానీ ఆ ఎంజాయ్మెంట్స్ కానీ మళ్ళా రావు. సో నేను ఇచ్చే సలహా బట్ మై సెల్ఫ్ ఉండే ఈ 3 ఏళ్లలో మీరు చదువుతో పాటు అన్నిట్లలో పార్టిసిపేట్ చేయండి. ప్రతి ఒక్కటి మెమొరబుల్గానే ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయండి. అంతే. గుడ్ లక్. 3 years మేము బాగా ఎంజాయ్ చేసాము. 3 years ఆర్టీడీ అంటే చదువు ఒక్కటే కాదు, ఆర్టీడీ అంటే ఎవ్రీథింగ్. ఆర్టీడీలో లేదంటే ఉండదు. హలో గాయస్, నేను ఈ కాలేజ్ చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నా వీళ్ళతో, వీళ్ళ ఫ్రెండ్స్తో అంతా బాగా ఎంజాయ్ చేస్తూ కాలేజ్కి వస్తూ కాలేజ్ బంక్ కొట్టి బయట తిరుగుతూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. కాలేజ్ టూర్ లేకుండా మళ్ళీ మేము పర్సనల్గా సండేస్ టూర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి అంతా చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాం ఈ 3 yearsలో. ఈ 3 yearsలో క్రియేట్ చేసుకున్న మెమొరీస్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. హలో గాయస్, అందరికీ హాయ్. మీకు ఇప్పుడు ఒక చిన్న మెసేజ్ అయిపోతున్నా జూనియర్స్కి, ఎస్పెషల్లీ ఇది. జూనియర్స్ మీరంతా వచ్చేసి ఇప్పుడు మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, సెకండ్ ఇయర్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీతో ఎవరైతే ఫైనల్ ఇయర్ దాకా వస్తాడో వాడే మీ నిజమైన ఫ్రెండ్. ఇక ఈ ఏవి గురించి చెప్పాలంటే మా ప్రిన్సిపల్ బాగా సపోర్ట్ చేశారు. ప్రిన్సిపల్, స్టాఫ్, నా ఫ్రెండ్స్, ముఖ్యంగా దీక్షిత్ ప్రాణం పెట్టాడు దీనికోసము. రాత్రి నిద్రపోకుండా ఐడియా చెప్తా, రే మామ ఇలా చేద్దాం, ఇలా ఉంటుంది అని. ఇంకా నెక్స్ట్ గౌస్ క్వరీస్ అందరికి తెలిసినవాడే, క్రియేటర్, పుదురులో పెద్ద క్రియేటర్ మా వాడు. నాకు ఇలా గైడ్ చేశాడంటే ఈ ఏవి ఇంత నేను రావడానికి ఒక కారణం ఇతను కూడా. నన్ను సపోర్ట్ చేశా తేజ, కాళేశ, హుసేన్, ఫారూక్, రెహమాను, జావీద్, ఇంకా చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్. ఏమంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ బ్రెయిన్ హైట్ అయినారు. శివ సార్, యువరాజ్ సార్, సో ముఖ్యంగా నాట్ బట్ అట్లీస్ట్ మన కోడ్ వర్క్ తరుణ్ సార్ కూడా మనకు చాలా హెల్ప్ చేశారు. చాలా మెమొరీస్ ఉన్నాయి సార్తో కూడా. థ్యాంక్ యూ సార్ తరుణ్ సార్, మీరు ఇచ్చిన అవకాశాలు మాకు చాలా యూజ్ అవుతాయి. రియల్లీ థ్యాంక్ యూ సార్. లేట్గా వచ్చా కానీ లేటెస్ట్గా వచ్చా. మా కావ్య మేడం కూడా చాలా మిస్ యూ మేడం, మీరు లేట్గా వచ్చి కానీ లేటెస్ట్గా మాకు చాలా మెమరీస్ ఇచ్చారు. ప్రిన్సిపల్ సార్, కరస్పాండెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లాస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క జూనియర్కి రియల్లీ అప్పుడప్పుడు కసురుకునే కోపని ఐఎమ్ రియల్లీ సారీ. బట్ అందరూ ఇష్టమే, అంతా మనమే. సైన్ ఆఫ్ టు ఆర్టీడీ. అందరూ మన వాళ్ళే, అందరూ బాగాలి, అందరూ బాగుండాలి.